గుండెలో నీ మాయలో తిప్పాలుంటుంది ప్రతి మనిషికి. కార్ ఎక్కడికి వెళ్తుంది? కార్ ఎక్కడికి వెళ్ళదు మేడం, నేనే తీసుకెళ్ళాలి హైదరాబాద్కి. నేను వస్తా. 1500 అవుతుంది. సరే, నేను అర్జెంట్గా వెళ్ళాలి. సరే మేడం, కూర్చోండి. మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు. మేము నేను ఈ అడవికి సింహాన్ని. చెప్పా కదా నేను అర్జెంట్గా వెళ్ళాలని. నాకు లేట్ అవుతుంది, తొందరగా పద. మిమ్మల్ని ఒక్కదాన్నే తీసుకెళ్ళడం కష్టం మేడం, ఇంకా 3 సీట్లు ఫిల్ అవ్వాలి. నీకు అర్థం కావట్లేదు, నేను ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళాలి. నాకు అర్థం అవుతుంది మేడం, నేను ఇల్లు చూసుకోవాలి. మిమ్మల్ని ఒక్కదాన్నే తీసుకెళ్తే ఇబ్బంది అవుతుంది. ఏంటి ఇబ్బంది? 3 సీట్ల కిరాయి 4500. ఓకే, నేను ఇస్తా అని చెప్పా కదా, ఇక పద. మేడం, మీ 1500 ఎక్స్ట్రా, అంటే 4500 ప్లస్ 1500 6000. అరే చెప్పా కదా ఇస్తానని, ఇప్పుడైనా కార్ తీస్తావా? ఓకే. సారీ, ఇందాక చాలా రూడ్గా మాట్లాడాను, అందుకే ఐఎమ్ రియల్లీ సారీ. ఓకే మేడం. ఐఎమ్ నాట్ ఓకే. యాక్చువల్లీ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నా వెంట పడుతున్నాడు, అందుకే ఎలా అయినా తప్పించుకోవాలని అక్కడి నుంచి బయటకు వచ్చేసా. లాస్ట్ మీటింగ్ అని కలుద్దామని చెప్పాడు. కలిశాక హైదరాబాద్ని వదిలిపెట్టు అని ఒకటే గోలా. హైదరాబాద్ని వదిలిపెట్టగలం, కానీ మన డ్రీమ్స్ని వదిలిపెట్టుకోలేం కదా, అందుకే పారిపోయి వచ్చేసా. నువ్వే చెప్పు, ఇలా పారిపోయి రావడం కరెక్టేనా? నిన్నే అడిగేది, ఇలా పారిపోయి రావడం కరెక్టేనా కాదా? అది నేనేలా చెప్పగలను మేడం? నేను అడుగుతున్నాను కదా, చెప్పు. మీరు పారిపోయి రాలేదు మేడం, ఇప్పుడే మీ ప్రయాణం మొదలైంది మీ కలల వైపు. అవును, నీ పేరేంటి? నా పేరు వెంకట్ మేడం. థ్యాంక్ యూ వెంకట్. ఎందుకు? ఏం లేదు. అవును, మీ ఊరు పేరేంటి? మా ఊరి పేరు శనివారం మేడం. వాట్? మా ఊరి పేరు శనివారం మేడం. అవునా? వెంకట్, కారు కొంచెం పక్కన ఆపుతావా? ఎందుకు మేడం? వాష్రూమ్కి వెళ్ళాలి. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎక్కడ ఆపాలో చెప్పండి, అక్కడ ఆపుతాను. యాక్చువల్లీ ఇందాక నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ జ్యూస్ కొంచెం ఎక్కువ తాగేశా. నో ప్రాబ్లం మేడం. నో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వు కారు ఆపాల్సి వస్తుంది. ఓకే మేడం. నువ్వు స్కూల్లో ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడివి కదా? అవును, మీకు ఎలా తెలుసు? నేను చెప్పే ప్రతిదానికి ఓకే మేడం, ఎస్ మేడం అంటున్నావు కదా, అందుకని అడిగా. అంతా ఓకేనా మేడం? ఓకే. నేను నిన్ను డ్రైవర్ అని పిలుస్తున్నానా? వెంకట్ అని పిలుస్తున్నా కదా. డోంట్ కాల్ మీ మేడం, కాల్ మీ శాలిని. Can I sit here? Of course you can. English. MBA madam. Oh, by the way, I'm Shalini. MBA Shalini.
దట్స్ గుడ్. వెళ్దామా? వాటర్ తాగుతారా? అవును, నువ్వు ఎంబీఏ చేసావు కదా, మరి ఈ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావు? నాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపించడం ఓకే, కానీ మంచి శాలరీ కూడా ఉండాలి కదా. శాలరీ ఇంపార్టెంటే. దానికోసం ఎవరి కిందో 9 to 5 జాబ్ చేయడం కంటే నచ్చిన పని చేసుకోవడంలో ఆనందం ఉంది కదా. డ్రైవింగ్ నచ్చిన పనా? ఎస్, ఐ లైక్ ట్రావెలింగ్. నాకు కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం. ఐ లైక్ టు మీట్ పీపుల్. ఇంకా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం ఇష్టం. ఇంకా ఈ జాబ్లో ఫ్రీడమ్ ఉంది. ఎవరో చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. ఫ్రీడమ్ ఉంది, కానీ డబ్బులు కూడా ఉండాలి కదా. నాకు లైఫ్లో పెద్ద కోరికలు ఏం లేవు. నేను సంపాదించిన దాంట్లో నా ఖర్చులు పోను, మా అమ్మ నాన్నలు బాగా చూసుకుంటే చాలు. ఎంబీఏ చేసి 20-30 వేల జాబ్ చేసే కంటే రోజుకు 2 ట్రిప్పులు వేసుకొని 5-6 వేలు సంపాదించుకుంటా. వాట్, డైలీ 5-6,000? అంటే నెలకి 1,00,000. నేను రోజు పని చేయను, కానీ నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తా. ఏమైంది? ఏం లేదు సార్. సారా? మా సార్ సాలరీ నీ సాలరీ సేమ్, సో యూ మై సార్. వాటర్ తాగడం అయిపోయిందా? వెళ్దామా? అయిపోయింది, కానీ నాకు బాగా ఆకలిస్తుంది. ఏమైనా తిందామా? ఓకే, నాకు తెలిసిందా దగ్గరే ఉంది, వెళ్దాం. కమ్, ఇదే నేను చెప్పిన దాబా. ఏం తీసుకుంటారు? ఏదైనా పర్లేదు. అలా కాదు సార్, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. ఓకే, చికెన్ టిక్కా చెప్తాం. భయ్యా, ఒక చికెన్ టిక్కా, ఒక బిర్యానీ తీసుకురండి. ఓకే మేడం. అవును, నీకెప్పుడు అనిపించలేదా సిటీకి వచ్చి జాబ్ చేసుకోవాలని? నేను పుట్టి పెరిగింది ఊళ్ళోనే. అమ్మ నాన్నలు ఉండేది కూడా అక్కడే. నాకు వాళ్ళతో ఉంటూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం ఇష్టం. ఎప్పుడు చూసినా అమ్మ నాన్నలేనా? పెళ్లి చేసుకోవా? నాకు చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలని ఉంది. మరెందుకు చేసుకోలేదు? ఒక చదువుకున్న అమ్మాయి ఒక డ్రైవర్ని చేసుకోవాలని ఆశపడదు కదా. ఐ థింక్ దే ఆల్ ఆఫ్ ఫూల్స్. నేనైతే సెకండ్ థాట్ లేకుండా చేసుకునేదాన్ని, కానీ ఇప్పుడే ఒక బ్రేకప్ నుండి బయటకు వచ్చా. అండ్ ఐ నీడ్ సమ్ టైమ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. అప్పటి వరకు నువ్వు సింగిల్గా ఉంటే ఐ విల్ డెఫినెట్లీ కమ్ ఫర్ యూ. బట్ ఆలోపే నీ పెళ్ళైపోతే ఐ విల్ కిల్ యువర్ వైఫ్. ఎలా ఉంది? బాగుంది. ఒకటి అడుగుతా అని చెప్పు, నువ్వు పెళ్ళయ్యాక నీ వైఫ్ని బాగా చూసుకుంటావా, మీ అమ్మని బాగా చూసుకుంటావా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేను, కానీ ఇది మాత్రం చెప్పగలను. మా అమ్మ ముందు నా వైఫ్ని తక్కువ చేయను, నా వైఫ్ ముందు మా అమ్మని తక్కువ చేయను. వెంకట్, యు ఆర్ రియలీ ఎ నైస్ పర్సన్. నన్ను అందరూ డ్రైవర్ అన్న అని పిలిచేవారు, కానీ నేనేటి వింటే నా పేరు వింటుంటే చాలా బాగుంది. మన పేరు మన గుర్తింపు. నన్ను కూడా ఎవరైనా నా పేరుతో పిలిస్తే నాకు ఇష్టం. శాలిని. శాలిని. వెంకట్, నిన్ను ఒకటి అడగాలి. అడుగు. నిజం చెప్పు, నీకు నిజంగానే నెలకి 1,00,000 రూపాయలు వస్తాయా? నేను డ్రైవింగ్ చేసా, ఏం చేయాలి చెప్పు ప్లీజ్ ప్లీజ్.
గూగుల్ పే ఉందా? లేదు మేడం. నా పర్స్ బ్యాగ్లో ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే పర్లేదు, నేను ఇస్తా. ఓకే, కానీ నేను నీకు గూగుల్ పే చేస్తాను. ఓకే. Our journey ends here. I don't think so. అరే దగ్గరలో ఏటీఎం ఎక్కడుందో చూడు. నా పర్స్లో క్యాష్ లేవు. అరే పిచ్చెక్కిందా నీకు? ఇప్పుడు ఎవరు అడిగారు డబ్బులు? నీకు పిచ్చెక్కింది, నీకు ఖర్చులుంటాయి, నువ్వు నీ ఫ్యామిలీని చూసుకోవాలి కదా. ఓకే, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాక నేను సింగిల్గా ఉంటే నా కోసం వస్తాను కదా. నేను సింగిల్గానే ఉంటా, అప్పుడు నువ్వు వచ్చాక తీసుకుంటా. అయినా సరే నాకు గిల్టీగా ఉంది. నేను నీకు గూగుల్ పే చేస్తా, ఓకేనా? అదేమొద్దులే కానీ నీ నెంబర్ ఇచ్చేళ్ళు. సరే ఇవ్వు. తీసుకో. ఓకే బాయ్. 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 సరైనది కాదు. దయచేసి డయల్ చేసిన నంబర్ ని చెక్ చేసుకోండి. आपके द्वारा डायल किया गया नंबर आपके द्वारा डायल किया गया नंबर अमान्य है. The number you have dialed is invalid. Please check the number you have dialed.